For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రఘుతేజ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వెయిట్ లాస్. ఓకే. సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది రకరకాల జిమ్లని, ఎక్సర్సైజెస్ అని, వర్కౌట్స్ అని, యోగా అని ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారు. సో ఇలా వర్కౌట్స్ చేయడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవ్వగలమంటారా సార్? ఈ రోజుల్లో వెయిట్ లాస్ అనేది చాలా ఒక లైఫ్ స్టైల్. మెయిన్గా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ అనేది ఒక జిమ్కి వెళ్ళడము లేదా వర్కౌట్స్ చేయడము, ఓన్లీ యోగా అనో కాదు. అదొక లైఫ్ స్టైల్ ప్రాసెస్గా దాన్ని ఫీల్ అయితే అప్పుడు వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. యాక్చువల్లీ అది జరగాలి. ఓన్లీ జిమ్కి వెళ్ళడము లేదా ఓన్లీ యోగా చేయడం ఇలా కాకుండా మన లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ చేసుకుంటున్నాము, హెల్దీగా వెయిట్ లాస్ ఎలా అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భాగంలో మనం దేన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం, డైట్తో పాటు డైట్తో పాటు జిమ్ అండ్ యోగానా, ఇలా దేన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. ఓన్లీ ఇప్పుడు ఎలా అంటే నేను ఇప్పుడు 90 కేజీస్ ఉన్నా, వితిన్ 1 మంత్లో నేను 15 కేజీస్ 20 కేజీస్ తగ్గిపోవాలి, నా పెళ్ళి ఉంది లేదా నాకు ఎంగేజ్మెంట్ ఉంది, సంథింగ్ నాకేదో ఫంక్షన్ ఉంది, ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అలా కాకుండా లాంగ్ టర్మ్లో నేను ఒక 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ ఒకే వెయిట్ని మెయింటైన్ చేయాలి. వెయిట్ లాస్ అనేది ఈజీయే, వెయిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా వెయిట్ లాస్ గురించి మాట్లాడుతూ ఉంటారో దాని గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని లాస్ అయిన వెయిట్ని ఎలా మెయింటైన్ చేయాలి, అది హెల్దీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనం ఏం అడాప్ట్ చేసుకుంటున్నాం, మనం ఏమి పాటిస్తున్నాం, దాని కొరకు లాంగ్ టర్మ్లో ఈజీగా పాటించేవి ఏవి, మనం ఇంట్లో కూడా చేసుకునేవి ఏవి, ఎక్కువగా స్ట్రెయిన్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వగలము, దాన్ని ఎలా సస్టైన్ చేసుకోగలము అనేది ఇంపార్టెంట్. ఐ థింక్ అది మిస్ అవుతుంది. సో ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు పెళ్ళి ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది అనుకోని 10 to 15 కేజెస్ తగ్గిపోతున్నారు అని. సో అలా తొందరగా వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవుతాయి. మెయిన్ కాంప్లికేషన్ అది. కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోయి బైల్ కాన్సన్ట్రేటెడ్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ర్యాపిడ్ వెయిట్ లాస్ యొక్క కాంప్లికేషన్. దాంతోపాటు ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల కొన్ని బాడీకి న్యూట్రియంట్స్ సరిగా అందవు. సో న్యూట్రియంట్స్ సరిగా అందకుండా వెయిట్ లాస్ అవ్వడం అనేది అన్హెల్దీ వెయిట్ లాస్. దానివల్ల తెలియకుండానే బాడీ పైన మెటబాలిజం పైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దాన్ని ఎక్కువ రోజులు మెయింటైన్ కూడా చేయలేము. సో 15 డేస్లో వెయిట్ లాస్ అవ్వడానికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ రకరకాల న్యూట్రిషన్స్ వచ్చాయి, మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అని, అసలు ఫుడ్డే తీసుకోకుండా డైరెక్ట్గా ఏదో లిక్విడ్స్ తీసుకోవడము, ఇలా వస్తున్నాయి. అవన్నీ టెంపరీగా 1 మంత్కి 2 మంత్స్కి మీరు వెయిట్ లాస్ అయిపోతారు, కానీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా జస్ట్ ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల అది టెంపరీగా 1 మంత్ 2 మంత్స్ మీకు హెల్ప్ అవుతుండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఇవ్వదు అండ్ దానివల్ల హెల్త్ పైన కాంప్లికేషన్స్ అవుతాయి. మీకు ఎనర్జీ వైజ్గా కానీ మెటబాలిజం వైజ్గా కానీ అండ్ ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ కానీ ఎక్కువగా పడుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ముఖ్యంగా ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల అవ్వడం వల్ల, గాల్ బ్లాడర్ స్టోన్స్ నార్మల్లీ మెడికేషన్స్తో తగ్గవు, దానికి మళ్ళీ సర్జరీ చేసుకోవాలి. అందరిలో అవుతాయని కాదు, చాలా వరకు ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్, చాలా వరకు వెయిట్ లాస్ అంటే ఫుడ్ని స్కిప్ చేయడం అనుకుంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మేము వెయిట్ లాస్ అవుతాం అనుకుంటారు. సో అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వగలమా సార్ మనము? అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నామా, లంచ్ స్కిప్ చేస్తున్నామా అని కాదు, మనం పని చేస్తున్న దానికి ఎంత క్యాలరీస్ మనము బర్న్ చేస్తున్నాము, ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి, మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్.
సో ఇప్పుడు దానికి మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారా, లంచ్ స్కిప్ చేస్తారా అని కాదు. మనం చేసే పనికి ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి, మనం చేసే వర్క్కి మనం ఎంత తినొచ్చు, ఏ రేంజ్లో మనం తినొచ్చు అనేది ఇంపార్టెంట్. సో అది చూసుకొని దానికి తగ్గట్టుగా ఎక్కువగా న్యూట్రియంట్స్, ఇప్పుడు వెయిట్ అనగానే, ఫుడ్ అనగానే, డైట్ అనగానే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ మూడింటి గురించే ఆలోచిస్తారు. బట్ వైటమిన్స్, మినరల్స్ వీటి గురించి ఎవరు ఆలోచించరు. వైటమిన్స్ అంటే వైటమిన్ బి ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, డి వైటమిన్ ఉంటుంది, ఈ వైటమిన్ ఉంటుంది, ఏడిఈకే, ఇలా రకరకాల వైటమిన్స్. ఈ వైటమిన్స్ యొక్క రోల్స్, లివర్ పైన దాని రోల్ ఏంటి, బ్లడ్ కోఆగులేషన్, బ్లడ్ విస్కాసిటీ ఎలా ఫ్లో అవుతుంది అనే దానిపైన ఈ వైటమిన్స్ రోల్ ఏంటి, మినరల్స్ మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఇలా రకరకాలు ఉంటాయి. వీటి రోల్ ఎవరికి తెలియదు. జస్ట్ వెయిట్ అనగానే, డైట్ అనగానే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అన్నం తినకండి, చపాతీ తినండి, ఇది కాదు. ఎంత న్యూట్రియంట్స్ మన లోపలికి వెళ్తూ వెయిట్ లాస్ అయ్యాము, ఏ స్కిప్ చేసినా, ఏది తీసుకున్నా, ఆ తీసుకునే ఫుడ్లో ఎన్ని న్యూట్రియంట్స్ వెళ్తున్నాయి, న్యూట్రియంట్స్ అంటే ఇక్కడ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎంతగా వెళ్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్తో పాటు ఈ న్యూట్రియంట్స్ని చూసుకొని తినడం అనేది ఇంపార్టెంట్. సో ఈ మీల్ స్కిప్ చేయడము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇది కాదు. ఏ టైం తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఏ లెవెల్లో న్యూట్రియంట్స్ వెళ్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఆ తీసుకునే ఫుడ్లో ఈ న్యూట్రియంట్స్ ఎన్ని ఉన్నాయి. ఎందుకు ఈ న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అంటే, బాడీలో చాలా ఫ్రీ రాడికల్స్ జమ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ అంటే అవి మలినాలు. మనం తినే ఆహారం నుంచి లోపలికి వెళ్ళి కొన్ని మలినాలు తయారవుతాయి. ఈ మలినాలని క్లియర్ చేసేవి ఈ న్యూట్రియంట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ. సో ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్తున్నాయి, ఎంత న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ వెళ్తున్నాయి అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు మన బాడీ సస్టైన్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి ప్రోటీన్ ఎంత వెళ్తుంది, ఎంత ఫ్యాట్స్ వెళ్ళాలి, ఇది ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.